ముందుగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. విషయానికి వచ్చేస్తే సినిమా వాళ్ళ జీవితాలు చాలా సున్నితమైనవి. ఎందుకంటే వాళ్ళ ప్రతి మాట, ప్రతి కదలిక, వాళ్ళ ప్రవర్తన అంతా కూడా చాలా నిశితంగా అటు ప్రజలు కానీ, ఇటు మీడియా కానీ, ఇటు ప్రభుత్వాలు కానీ పరిశీలిస్తూ ఉంటాయి. అందుకనే వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కానీ, ఇతర స్టేజ్ మీద కానీ, వేదిక మీద కానీ చాలా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా హామీలు ఇచ్చేటప్పుడు కూడా ఆచితూచి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ చిన్న విషయం వచ్చినా సరే మీడియా ఆడేసుకుంటుంది. ముందు నెగిటివ్ యాంగిల్లోనే ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది, వాస్తవం ఏంటి, అబద్ధం ఏంటి అని లోతుల్లోకి వెళ్లకుండా సమాచారం వచ్చి రాగానే బ్రేకింగ్ న్యూస్లు వేసేస్తారు, నెగిటివ్గానే పోర్ట్రేట్ చేస్తారు. ఇది ఒక దౌర్భాగ్యం, మారాల్సి ఉంది. అది సినిమా హీరో అయినా, రాజకీయ నాయకుడైనా, ఏ సెలబ్రిటీ అయినా, ఏ మనిషి అయినా సరే వాస్తవాలు తెలుసుకొని ప్రజల ముందు ఉంచాలి. మీడియా పైన అలాంటి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కోసారి సినిమా వాళ్ళు కూడా తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు కళ్ళ ముందే కనపడతా ఉంటాయి. అప్పుడు ఎవరు కాపాడలేరు, ఎవరు ఏం చేయలేరు. సో తప్పు లేనప్పుడు కూడా తప్పు ఉందని ప్రొజెక్ట్ చేసే విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా దానికి కొంత సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక వివాదంలోకి లాగేశారు. ఒక రోజంతా కూడా ఇదిగో జూనియర్ ఎన్టీఆర్ గారు మాట ఇచ్చారు, తప్పేశారు, ఆయన మోసం చేశారు, అభిమానిని మోసం చేశారు, అభిమాని చావు బతుకులో ఉంటే హామీ ఇచ్చి మర్చిపోయారు, ఇలా రకరకాల హెడ్డింగ్లు పెట్టేసి యూట్యూబ్ ఛానల్లో కానీ, కొన్ని మీడియా ఛానళ్ళు కానీ కథనాలను ప్రసారం చేశారు. ఏం జరిగింది అంటే, సరస్వతి అనే ఒక మహిళ మీడియా ముందుకు వచ్చారు. తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి కౌశిక్ అనే తన కుమారుడికి బోన్ న్యారో క్యాన్సర్, ఇది 3 నెలల క్రితమే బయటపడింది. బయటపడ్డాక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు ఆ పిల్లవాడు, ఈ సరస్వతి శ్రీనివాసులు, ఆ శ్రీనివాసులు అనే ఆయన టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్, వీళ్ళిద్దరి కుమారుడు కౌశిక్ ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు. సో క్యాన్సర్ బారిన పడితే అతను జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కాబట్టి ఆ కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సంప్రదించారు. అప్పుడే దేవరా సినిమా రిలీజ్ సంప్రదిస్తే వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. మన అభిమాని అండి ఇలా చావు బతుకుల మధ్య ఉన్నారు, మీరు ఒకసారి పరామర్శించండి. ఎందుకంటే ఆ కౌశిక్ కోరిక ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా సినిమా చూడాలి అని. దేవరా జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి చూడాలనే కోరికే, అంతేగాని నాకు ఆర్థికంగా సాయం చేయండి ఇది కాదు. దేవరా సినిమా చూడాలనే కోరికని ఆ కుర్రవాడి వ్యక్తం చేయడంతో అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ గారి దృష్టి తీసుకెళ్తే ఆయన వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పారు, భరోసానిచ్చారు. అండగా ఉంటాము, అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పక్కనే ఉంటారు, మన ఇద్దరం కలిసి చూద్దాం, నువ్వు త్వరగా కోలుకొని చిరునవ్వుతో బయటకు రావాలి, నువ్వు నవ్వుతుంటే చాలా బాగుంది అని ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చారు. సీన్ కట్ చేస్తే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆదుకుంటామన్నారు, అండగా ఉంటామన్నారు, కానీ ఇంతవరకు మాకు ఏమీ చేయలేదు, ఆయన ఏమీ చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు మాత్రం ఒక 2.5 లక్షలు ఇచ్చారు అంతే, ఆ తర్వాత ఎవరు మమ్మల్ని కలవలేదు. ఇప్పుడు చెన్నై అపోలో హాస్పిటల్లో నయమైంది, క్యాన్సర్ చికిత్స చేయించుకున్నాడు, డిశ్చార్జ్ చేయాలి అంటే 20 లక్షలు కావాల్సి ఉంది, ఆ 20 లక్షలు ఎవరిస్తారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆదుకోవాలి మమ్మల్ని అని చెప్పేసి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టాక జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు ఏం చేశారు, చెన్నై అపోలో హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళి అసలు ఏం జరిగిందనేది వాస్తవాన్ని బయటకు తీశారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కూడా అసలు ఏం జరిగిందనే వాస్తవాన్ని వివరించారు. నేను నిన్న మరో నేతల్లో ఒక వీడియో చేశాను. మీరు డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని ఉంటుంది కదా, నేను ఏం చేశాను అంటే ఆ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ గారిని, అభిమానుల్ని అభినందించా, హ్యాట్సాప్ చెప్పా. జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడడం వల్ల ఫోన్ కాల్ చేసి క్యాన్సర్ ఒక్కోసారి ఏమవుతుందంటే మనోధైర్యాన్ని, గుండె ధైర్యాన్ని ఇవ్వాలి, అప్పుడు క్యాన్సర్ని జయించగలిగే శక్తి వస్తుంది. అలాంటి శక్తిని జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చారు. ఇది డబ్బుల కన్నా ఎక్కువ, ఎంతమందికి దొరుకుతుంది ఇది అని నేను హ్యాట్సాప్ చెప్పాను. అలాగే ఆవిడ మాటలు కూడా ప్లే చేసి చూపించాను. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆవిడకి ఏవైతే విరాళాల ద్వారా వచ్చాయో చాలామంది చేత ఈ అభిమానులు వీళ్ళందరూ వేయించారు. అమ్మ మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఒకసారి ఇవ్వండి అమ్మా, అది చూశాక నిజంగానే తక్కువ ఉంటే మేము మళ్ళా విరాళాలు వేసుకుని మీకు ఇస్తాము, ఒకసారి బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి. ఆవిడ ఇవ్వలేదు, బయట పెట్టలేదు. అంటే సంథింగ్ ఏదో తేడా ఉంది ఇక్కడ, ఆవిడ స్టేట్మెంట్ బయట పెడితే బాగుండేది కదా అని నేను పాజిటివ్ వేలో మాట్లాడితే ఆ వీడియో కింద రకరకాల కామెంట్లు. వీడియో మొత్తం చూడండి ఒకసారి. అరే జూనియర్ ఎన్టీఆర్ గారు అలా అంటావా, ఇలా అంటావా, ఎవరి మీద వ్యక్తిగతం ఏముంటుంది, ఖచ్చితంగా అభిమానం ఉంటుంది. తెర మీదే కాకుండా తెర ముందు కూడా, జనంలో కూడా ఎవరైతే హీరో అనిపించుకుంటారో సినిమా వాళ్ళు, వాళ్ళకి ఖచ్చితంగా మద్దతు ఉంటుంది, వాళ్ళపైన అభిమానం ఉంటుంది. తెర మీద మాత్రమే హీరోలు, పబ్లిక్లో జీరోలు అంటే మాత్రం వాళ్ళ మీద అభిమానం ఉండదు. ఎందుకుంటూ ఉండాలి చెప్పండి.
సో ఇలా జనాన్ని ఆదుకునేవాళ్ళు, అభిమానులను ఆదుకునేవాళ్ళు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సంభవించేవాళ్ళు అంటే ఖచ్చితంగా అభిమానం ఉంటుంది, వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. వీడియో మొత్తం చూడకుండా రకరకాల కామెంట్లు పెట్టేశారు, పాజిటివ్గా చేశారు. అయితే ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ గారు రెస్పాండ్ అయ్యారు. ఆ అబ్బాయి డిశ్చార్జ్ చేయడం తెలిసాక ఆ వీడియోని మేము పక్కన పెట్టడం జరిగింది. ఒకసారి చూడండి, మొత్తం వీడియో చూసి మీరు రెస్పాండ్ అవ్వండి. అయితే ఈ అంశం తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇదైతే మాత్రం. ఒకసారి ఆవిడ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. ఇప్పుడు ముందు ఎన్టీఆర్ సార్ హెల్ప్ చేయలేదు, ఇప్పుడైనా ఎన్టీఆర్ సార్ ఆ అబ్బాయికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. అట్లీస్ట్ ఆ అబ్బాయి మీ మీద ఇంత ప్రేమతో ఈ స్టోరీస్, డైలాగ్స్ ఇవన్నీ రాశారు కదా, ఇదన్నా ఒక్కసారైనా మీకు కనికరించండి సార్, ఆ అబ్బాయికి హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. లేదు సార్, చేయలేదు సార్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేశారు సార్. ఎన్టీఆర్ చేస్తే ఏంటి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తే ఏంటి? లేదు సార్, చేయలేదు సార్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళ ద్వారా మాకు 2 lakhs వచ్చింది సార్, 2,50,000 దాకా వచ్చింది సార్ మాకు. ఏం చెప్పారంటే అక్కడ మేము చూసుకుంటానమ్మా, నేను చూసుకుంటాను అని చెప్పారు సార్. ఎన్టీఆర్ సార్ నాతో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నేను చూసుకుంటాను అని, నేను చేస్తాను అని చెప్పారు సార్. తర్వాత మాకేం కాల్ చేయలేదు సార్, ఏం చూడలేదు సార్. ఫోన్లో వీడియో కాల్లో మాత్రమే చూశారు సార్. ఈ ప్రెస్ మీట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు చెన్నై అపోలో హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళకి తెలిసిన నిజాలు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు. ఒకసారి చూడండి. అది కూడా అక్కడ పోయి చూస్తే ఆ బిల్లులో ఈ బిల్ అంతా అట్టే ఉంది, పెండింగ్ కట్టకుండా. దాంట్లోకి వచ్చింది ఈ బిల్ అంతా సేమ్, బ్లడ్ అంతా ఇచ్చిన బిల్ అంతా అక్కడ ఉంది, దానికి ఏం రూపాయి కట్టలేదు అనేసి చెప్పే కాడికి మేము క్వశ్చన్ చేసాం. కాదమ్మా, మీకు 60 లక్షల బిల్లు వచ్చినప్పుడు మీదే 11 lakhs ఉంది, 51 lakhs గవర్నమెంట్ నుంచి వచ్చింది, మీరు 9 lakhs కట్టుంటే ఆ రోజే రీఛార్జ్ అయిపోయి ఉంటాడు అబ్బాయి. ఇప్పుడు 8 lakhs అడిషనల్గా పడింది. ఈ 8 lakhs ఊరిపోయిన అనవసరంగా పడింది కదా అంటే ఆమెకు సమాధానం లేదు. సరే ఈ 11 lakhs ఏం చేశారంటే నేనేదో అప్పు కట్టుకున్నానని చెప్పేసరికి మాకు కొద్దిగా ఫీల్ అయినాం. సరే అది అయిపోయింది అనేసి చెప్పి నిన్న మళ్ళీ 2 లక్షలు మాత్రమే కట్టింది, మిగతా మేము కట్టి సెటిల్ చేసాం ఎన్టీఆర్ గారి చొరవతో. ఆ విధంగా ఆ పరిస్థితి అపోలోలో ఆ విధంగా ఉనింది. కానీ ఆమె వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిందో తెలియదు, హీరో గారిని ఎందుకు ఆ విధంగా అనిందో తెలియదు. మా వాళ్ళంతా హర్ట్ అయిన దానివల్ల మేము అంతా టీమ్గా పోయి మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్తాం. వెరీ గుడ్. అవును చెప్పింది, అవి చూస్తే సిచ్యువేషన్ వేరేగా ఉంది. 60 లక్షలప్పుడు చేసుకుంటే ఆమె దగ్గర ఉన్న 12 లక్షలు 11 లక్షలు 9 lakhs అనేది కట్టేసి. ఇది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిజంగానే చాలా వేగంగా రెస్పాండ్ అయ్యారు. అక్కడికి వెళ్ళారు, వాస్తవాలు తెలుసుకున్నారు. టీటీడీ అంటే ఆయన కాంట్రాక్ట్ డ్రైవర్ అయినప్పటికీ ఆ పిల్లవాడి తండ్రి టీటీడీ ఉద్యోగులందరూ కలిసి విరాళాలు సేకరించి 40 లక్షల రూపాయలు ఇచ్చారు ఆవిడకి. అలాగే ఏపీ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద, సీఎం రిలీఫ్ ఫండ్ కింద 11 లక్షలు ఇచ్చారు. అంటే దాదాపుగా అక్కడికి ఎంత అయింది, 51 లక్షలు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు 2.5 లక్షలు ఇవ్వడమే కాకుండా రకరకాల అంటే విదేశాల్లో ఉంటారు, ఇక్కడ ఉంటారు, చాలామంది వ్యక్తుల్ని కలిసి వాళ్ళు కూడా విరాళాలు సేకరించి వీళ్ళ అకౌంట్లకు డబ్బులు వేయించారు. అంటే మొత్తంగా ఆవిడకి 51 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన అభిమానులు వాళ్ళు వేయించిన డబ్బులు ఇవన్నీ కూడా కలిపి దాదాపుగా 60 లక్షలు పైనే ఉన్నాయి. దాదాపుగా 60 లక్షల పైనే, 61 లక్షలు 62 లక్షలు ఉన్నాయి. అయితే బిల్లు ఎంత అయింది అంటే 70 లక్షలు అయింది. బిల్లు 77 లక్షలు అయింది. 77 లక్షలు అయితే వాళ్ళు మేము ఇంత కట్టలేము అంటే ఏం చేశారంటే సెటిల్ చేశారు. సరే టోటల్గా 60 లక్షలు కట్టండి అని. ఆ 60 లక్షల్లో ఏమైంది, అప్పటికే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన 11, టీటీడీ వాళ్ళు ఇచ్చిన 40 లక్షలు, 51 లక్షలు సెటిల్ అయిపోయింది. 60 లక్షల ఫైనల్లో 50 లక్షలు సెటిల్ అయిపోయింది. ఇంకా 9 లక్షలు కట్టాల్సి ఉంది. ఆ 9 లక్షలు కడితే మొన్న డిసెంబర్ 18, 19 వాళ్ళు డిశ్చార్జ్ ఇచ్చారు. ఆవిడ దగ్గర ఇంకా 11, 12 లక్షలు ఉన్నాయి. ఆ 9 లక్షలు ఆవిడ దగ్గర ఉన్నాయి. కట్టేస్తే ఆ రోజు డిశ్చార్జ్ అయిపోయి ఉండేవాడు ఆ కౌశిక్ అనే పిల్లవాడు. కానీ ఆవిడ ఏం చేశారు, ఆవిడ దగ్గర 11 లక్షలు ఏమో పెట్టేసుకుని ప్రెస్ మీట్ పెట్టి మరి ఎవరు ఇచ్చారో వారి సలహా. ఎందుకంటే ఒక పక్క అల్లు అర్జున్ ఇష్యూ జరుగుతూ ఉంది, ఆ ఇష్యూ వేరు ఈ ఇష్యూ వేరు, ఈ రెండింటిని కంపేర్ చేయకూడదు. కాకపోతే అక్కడ అల్లు అర్జున్ గారి ఘటన జరిగింది కాబట్టి, ఒక పిల్లవాడు హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఎవరో సలహా ఇచ్చినట్లుగా అనిపిస్తూ ఉంది ఆవిడకి. ఇలాంటి టైంలో ఇదిగో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక పిల్లవాడికి సాయం చేయలేదు అని ఒక ప్రెస్ మీట్ పెట్టేస్తే మీకు డబ్బులు వస్తాయి అని ఎవరో పుచ్చు సలహా పనికిమాలిన వాళ్ళు ఎవరో ఇచ్చినట్టున్నారు. ఇలాంటప్పుడు ఆదుకున్న చేతుల్నే కాల్చడం తప్పు కదా. పరామర్శించిన ధైర్యం చెప్పిన అభిమానులు ఎవరైతే ఉన్నారో జూనియర్ ఎన్టీఆర్ గారు, వాళ్ళపైన నిందలేయడం కరెక్ట్ కాదు కదా. సో ఆవిడకి ఎవరో సలహా ఇచ్చినట్టు చాలా స్పష్టంగా అవుతా ఉంది. చచ్చు సలహా ఏం చేశారు చివరికి,
ఆవిడని అడిగితే గట్టిగా నిలదీస్తే ఆ డబ్బులు పెట్టేవో అప్పులు కట్టుకున్నామని చెప్పారు. పిల్లవాడి కోసం కదా ఇచ్చింది. పిల్లవాడు క్యూర్ అయ్యాక మీ అప్పులు మీరు భార్యాభర్త కష్టపడి కట్టుకుంటే బాగుండేది. పిల్లవాడి కోసం, ఆరోగ్యం కోసం, అతను బతికించడం కోసం ఇచ్చిన డబ్బులు అప్పులు కట్టుకోవడం అనేది ఎందుకు కరెక్ట్ అనిపించట్లేదు. ఆవిడ చెప్పారట, ఆ అభిమానులు చెప్తా ఉన్నారు. చివరికి ఏం చేశారు, వీళ్ళందరూ కూడా సెటిల్ చేసి, ఇదిగో డిశ్చార్జ్ ఫామ్ చూడొచ్చు, అది కూడా వీళ్ళందరూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ గారి చొరవతో ఆ పెండింగ్ ఉన్న ఆవిడ డిశ్చార్జ్ 18 చేయకపోవడం వల్ల ఏమైంది, ఈ వారం రోజులు గడిచిపోయింది. ఈ బిల్లు కూడా వేసి పడేశారు. సో అది ఒక 9 లక్షలు, మళ్ళీ ఒక 8 లక్షలు డబుల్ అయి కూర్చుంది. 8 లక్షలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. అనవసరంగా ఆ రోజు డిశ్చార్జ్కి ఆ డబ్బులు కట్టకపోవడం వల్ల ఉండి కూడా ఈ పరిస్థితి వచ్చింది. సో ఇది ఎన్టీఆర్ గారి అభిమానులు చెప్పిన వాస్తవం. అదే నేను ముందుగానే చెప్పింది, సినిమా వాళ్ళ జీవితాలు సున్నితంగా ఉంటాయి. ఒక విషయం వచ్చి రాగానే వాస్తవాలు తెలుసుకోకుండా, అది సెలబ్రిటీ కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, మరొక వ్యక్తి కావచ్చు, మీరైనా కావచ్చు, నేను కావచ్చు, వాస్తవాలు తెలుసుకోకుండా ఒక దుష్ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తూ ఉంది. మరి అల్లు అర్జున్ గారి విషయంలో మీరు చేయలేదా అండి అంటే, అల్లు అర్జున్ గారి విషయంలో కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం అంతా కనిపిస్తూ ఉంది. కాబట్టే పోలీసులు ఏవైతే ఆధారాలు బయటపెట్టారో వాటి ఆధారంగా మేము మాత్రమే మాట్లాడాం. ఆ ఇష్యూ వేరు, ఈ ఇష్యూ వేరు. ఏదైనా సరే ఈ అంశంలో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల చొరవ కానీ, ఎన్టీఆర్ గారి చొరవ కానీ అభినందనీయం. ఆ పిల్లవాడు ప్రాణాలతో ఈరోజు బయటకు వచ్చారంటే, డిశ్చార్జ్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడంటే వాళ్ళ చొరవ. అలాగే టీటీడీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 40 లక్షలు ఇవ్వడం చిన్న విషయం కాదు. మానవత్వం ఇంకా బతికుందని వాళ్ళు నిరూపించారు. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా ఈ వీడియో పైన, జూనియర్ ఎన్టీఆర్ గారి ఇష్యూ పైన, ఆయన పైన జరిగిన దుష్ప్రచారం పైన, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల స్పందన, సరస్వతి గారి స్పందన పైన మీరేమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు.